నమస్తే. నా పేరు డాక్టర్ రమేష్. ఎంఎస్ ఆర్థోపెడిక్స్, సీనియర్ రెసిడెంట్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్, యశోభారతి హాస్పిటల్. ఈరోజు మనం హీల్ పెయిన్ గురించి తెలుసుకుందాం. హీల్ పెయిన్‌కి చాలా రకాల కారణాలుంటాయి. దాంట్లో చాలా ముఖ్యమైన కారణం వచ్చేసి ప్లాంటార్ ఫేసియాటిస్. ప్లాంటార్ ఫేషియా అంటే ఇది కాల్కేనియం బోన్ నుంచి మెటాటార్సల్ హెడ్ దాకా వ్యాపించి ఉంటుంది. ఇది మన ఆర్చ్‌కి సపోర్టివ్ లాగా ఉంటుందన్నమాట. దీంట్లో ఏమైనా మైక్రోట్రియర్స్ వచ్చినప్పుడు పెయిన్ వస్తుంటుంది. దీనికి కారణాలు వచ్చేసి లాంగ్ స్టాండింగ్ ఆక్యుపేషన్స్, ఏదైనా లాంగ్ స్టాండింగ్ బస్ కండక్టర్స్, నర్సెస్, న్యూరో సర్జన్స్, అలాగే ఎక్కువగా వాకింగ్ చేసే వాళ్ళలో, ఎక్కువగా రన్నింగ్ చేసే వాళ్ళలో, డయాబెటిక్ పేషెంట్స్‌లో ఎక్కువగా కనపడుతుంటుంది. దీని లక్షణాలు ఎలాగా ఉంటాయంటే, ఉదయం లేవగానే మొదటి వేసే అడుగు పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ అడుగు కొంత దూరం నడిచిన తర్వాత ఆ పెయిన్ తగ్గొచ్చు. కొంతమందిలో ఇంక్రీజ్ అవుతుంటుంది. అలాగే దాని ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. టైట్‌నెస్ ఆఫ్ హీల్ కూడా ఉంటుంది. దీన్ని ఎలా గుర్తిస్తామంటే క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా గుర్తించవచ్చు. అలాగే అల్ట్రాసౌండ్ ద్వారా, ఎంఆర్ఐ ద్వారా కూడా గుర్తించవచ్చు. ట్రీట్మెంట్ వచ్చేసి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే ఎన్ఎసైడ్స్, పెయిన్ కిల్లర్స్ ద్వారాను, ఫిజియోథెరపీ ద్వారాను, ప్లాంటార్ ఫేషియా స్ట్రెచనింగ్ ఎక్సర్సైజ్ అనే ఫిజియోథెరపీ ద్వారాను తీర్చవచ్చు. కొంతమందిలో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ గానీ, బొట్యులినం టాక్సిన్ ఇంజెక్షన్స్ గానీ, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ గానీ వాడతాం. ఇలా వాడిన యెడల 90% కేసెస్‌లో ఇది క్యూర్ అయిపోతుంది. చాలా తక్కువ మంది వాటిలో మాత్రమే పెయిన్ అట్లాగే పర్సిస్టెంట్ ఉంది. వాళ్ళలో మాత్రం ప్లాంటార్ ఫేషియోటమీ అనే సర్జరీ ప్రొసీజర్ ద్వారా తగ్గిస్తాం. ఈ అన్ని రకాల ట్రీట్మెంట్ విశ్వభారతి హాస్పిటల్ నందు అవైలబుల్‌గా ఉన్నాయి. ఎవరికైనా ఏమైనా హీల్‌కి సంబంధించి ఇబ్బందులు ఉన్న యెడల విశ్వభారతి హాస్పిటల్ నందు కన్సల్ట్ అవ్వగలరు. థాంక్ యూ.